సుదూర ప్రయాణాలు చేసే రైలు ప్రయాణికులకు శుభవార్త. త్వరలోనే వందే భారత్ స్లీపర్ రైళ్లు రానున్నాయి. కాగా తొలి వందే భారత్ స్లీపర్ రైలు కోల్కతా గౌహతి మధ్య అందుబాటులోకి రానుంది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. కాగా ఈ స్లీపర్ రైల్ సర్వీస్ను ప్రధాని మోదీ ప్రారంభిస్తారని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. వందే భారత్ రైలు పాత ముచ్చటే. చాలా కాలంగా వందే భారత్ రైళ్లు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పరుగులు తీస్తున్నాయి. కాగా ఇందుకు కొనసాగింపుగా వందే భారత్ స్లీపర్ రైళ్లు త్వరలో రానున్నాయి. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. కాగా తొలి వందే భారత్ స్లీపర్ రైలు కోల్కతా గౌహతి మధ్య అందుబాటులోకి వస్తుందని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. అయితే పశ్చిమ బెంగాల్, అసోం మధ్య నడిచే ఈ వందే భారత్ స్లీపర్ రైలు ధరలు విమాన ధరల కంటే తక్కువే ఉంటాయని ఆయన వెల్లడించారు. రానున్న 2 వారాల్లో సదరు వందే భారత్ స్లీపర్ ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. అంతేకాదు కోల్కతా గౌహతి మధ్య నడిచే ఈ వందే భారత్ స్లీపర్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని రైల్వే మంత్రి వెల్లడించారు. దాదాపుగా జనవరి 18 లేదా 19వ తేదీన సదరు స్లీపర్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందన్నారు అశ్విని వైష్ణవ్. కాగా 2-3 రోజుల్లో ఇందుకు సంబంధించి ఒక స్పష్టమైన ప్రకటన విడుదల చేస్తామని మంత్రి తెలియజేశారు. కాగా రైలు కోల్కతా గౌహతి మధ్య ప్రస్తుతం విమాన ప్రయాణ ఖర్చు 6,000 రూపాయల నుండి 8,000 రూపాయల వరకు ఉంటుందన్నారు ఆయన. కాగా వందే భారత్ స్లీపర్ ప్రయాణ ఖర్చు ఇంతకంటే తక్కువగా ఉంటుందన్నారు. అన్ని ఖర్చులు కలిపి దాదాపు 3,600 ఉండొచ్చని మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. కాగా మధ్యతరగతిని దృష్టిలో పెట్టుకుని వందే భారత్ స్లీపర్ ధరలు నిర్ణయించినట్లు ఆయన తెలియజేశారు. కాగా ఈ ఏడాది ఇటు అసోం, అటు పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ 2 రాష్ట్రాలను కలుపుతూ వందే భారత్ స్లీపర్ రైలు సర్వీస్కు రైల్వే మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడం విశేషం. ఇదిలా ఉంటే వందే భారత్ స్లీపర్ రైలు గరిష్ట వేగం గంటకు 180 కిలోమీటర్లు. ఇందుకు సంబంధించి తుది పరీక్షల్లో ఈ విషయం వెల్లడైంది. రాజస్థాన్లోని కోటా నుంచి మధ్యప్రదేశ్లోని నాగ్దా వరకు ఇందుకు సంబంధించిన ట్రయల్ రన్ వేశారు. ఇందులో గంటకు 180 కిలోమీటర్ల వేగాన్ని వందే భారత్ స్లీపర్ రైలు సాధించగలిగింది. అంతేకాదు వందే భారత్ స్లీపర్ రైలుకు అనేక ప్రత్యేకతలున్నాయి. ఈ రైల్లో మొత్తం 16 పెట్టెలుంటాయి. వీటిలో ఆకర్షణీయమైన స్లీపర్ బెర్తులు, అధునాతన సస్పెన్షన్ వ్యవస్థ, నిప్పును గుర్తించే వ్యవస్థలు, సీసీటీవీ నిఘా కూడా ఉంటాయి. ఏది ఏమైనా తొలి వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కడానికి రెడీ అవుతోంది.